26 జూన్ గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 26 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావస సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యమి పగలు 2:45 వరకు ఉంది. ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం పగలు 10:29 వరకు ఉంది. వర్జన రాత్రి 10:07 నుంచి 11:40 వరకు ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి విజయవాడకు సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:34. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:30 సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:52 నుంచి 10:44 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:05 నుంచి 3:57 వరకు ఉంది. ఈ రోజున గ్రహచారాన్ని మనం చూస్తే గురువు, చంద్రుడు, రవి మిథునంలో ఉన్నారు. తర్వాత బుధుడు కర్కాటకంలో, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, అలాగే మీనంలో శని, మేషంలో శుక్రుడు ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇవాళ నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. జగన్మాత వారాహి అమ్మవారుగా ఇక్కడ 9 రోజులు కూడా విశేషంగా అర్చింపబడుతూ ఉంటుంది. అక్కడ శరన్నవరాత్రులు మనం చేస్తున్నాం. శరన్నవరాత్రులతో పాటు అమ్మవారి యొక్క లలితా యంత్రం, లలితా యాత్ర, లలితా విశేషం అంతా కూడా మనం చూస్తే మనకు అక్కడ కనపడే దాంట్లో అమ్మవారికి కుడివైపున రాజశ్యామల, ఎడమవైపున వారాహి అమ్మవార్లు ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగా అందరికీ కూడా అలవాటు ఏంటంటే ఈ శ్యామలా నవరాత్రులు అలాగే వారాహి నవరాత్రులు ఇవి మన వాళ్ళు ఈ యొక్క మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా వాటిని ఉపాసిస్తూ ఉంటారు. మధ్యలో మార్గశిర మాసంలో వనదుర్గ నవరాత్రులు కూడా ఉన్నాయి. ఇక్కడ వారాహి నవరాత్రులు ప్రత్యేకం చేయాలా అనేటువంటి సందిగ్ధం తెచ్చుకోవద్దు. వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి అనేది. ఎందుకంటే ఆ లలితాదేవి భండాసురుని సంహారం చేయడానికి వెళ్ళినప్పుడు సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారే ఉంది. సైన్యం మొత్తాన్ని నడిపిస్తుంది ఆవిడ. రాజశ్యామల అమ్మవారు సలహాలు సంప్రదింపులు చేసేది. ఆవిడ కూడా యుద్ధంలో ఉంది. జగన్మాత ఉంది భండాసురుని సంహరించినటువంటి సందర్భంలో. భండాసురుడు యొక్క పుత్రులను సంహరించే ప్రయత్నంలో బాలామ్మవారు ఉంది. ఆ విధంగా జగన్మాత వివిధ రూపాలతో మనకి ఒక లలిత సంబంధమైనటువంటి ఆ యాత్రలోనే ఈ దేవతామూర్తులందరూ కూడా ఆ లలితాయంత్రంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందరూ కూడా మరి మేడల్లో ప్రాతకాలంలోనూ సాయంకాలంలోనూ సంధ్యా సమయాల్లో దీపారాధన చేసుకుని వారాహి అష్టోత్తరంతో అర్చన చేసి మరి లలితా సంబంధమైనటువంటి అర్చన చేసేటప్పుడు మనం దసరాల్లో నివేదనలు చేస్తామే ఆ విధమైన పదార్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఈ వారాహి అమ్మవారికి కూడా నివేదనలు పెట్టడం మూలంగా చాలా శాంతి లభిస్తూ ఉంటుంది. కామ్యసిద్ధి, శత్రుభయం లేకుండా ఉంటుంది. ఎట్లాంటి సంకటాలున్నా కానీ ఆ సంకటాలను తీరిపోయే అవకాశం వస్తుంది. ఇక ఇవాళ నుంచి ఆషాఢమాసం. ఈ ఆషాఢమాసంలో కొత్తగా వివాహం వాళ్ళు అత్తాకోడళ్ళు ఒక చోట ఉండకూడదని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదొక రకమైన ఆచారం మనకి ప్రాంతంలో ఉంది. శాస్త్రీయంగా అయితే శాస్త్రం చాలా విశేషాలను అవన్నీ పాటించట్లేదు. ఇక మరి అందరూ కూడా ఇక్కడ ఆషాఢ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లి చూపులు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భం వస్తే మీరు ఇళ్లల్లో కాకుండా మొట్టమొదట ఆ వధూవరులిద్దరూ కూడా ఏదైనా దేవాలయంలో చూసుకునేలాగా ప్రయత్నం చేసిన తర్వాత ఈ ప్రయత్నాలు చేసుకునేవాళ్ళంటే తద్వారా వాళ్ళకి మొట్టమొదటి కలుసుకున్న ప్రదేశం మంచిదైంది కాబట్టి వధూవరులిద్దరూ కూడా తర్వాత జీవితాంతం ఒకవేళ పెళ్లి నిశ్చయమైతే ఈ సంబంధం నిశ్చయమైతే సుఖంగా ఉండే అవకాశం వస్తుంది. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాల్లో కూడా చాలా తెలివి, ఓర్పు ప్రదర్శించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ఎన్నో రకాలైన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కృతిగా ఒకటో పాదం వాళ్ళకి ఇద్దరికీ కూడా అన్ని రకాలైనటువంటి అంశాలను కూడా చాలా చక్కనైనటువంటి సలహాలు సూచనలు అంది అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ప్రయాణ అసౌకర్యాలు కొన్ని ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సలహాలు సంప్రదింపులు సరిగా అందవు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించండి. ప్రతి అంశం మీరే స్వయంగా చూసుకోండి. తద్వారా సమస్యలు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా చక్కని ఫలితాలు వస్తుంటాయి. మృగశిర 1 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. అలాగే ఈరోజు కృత్య 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చి మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి ఉంటుంది. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనే విషయంలో కూడా చాలా చక్కగా టాక్టిక్స్ ప్రదర్శించే అవకాశం వస్తుంది. అలాగే ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించగలను అనేటువంటి ధీమాతో పనిచేస్తారు. ఇవాళ చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పాలి. మీకు ఈ రోజున చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు వెతుకుతారు. అలాగే మీరు ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా ఆనందంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేస్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కానీ ఏదో తెలియని సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని చికాకు నడుస్తూ ఉంటుంది. పనులు వాయిదా వేసే లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. భయము, ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఈ కారణం చేత ఏ పనైనా సరే ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇట్లాగా ఏదో అనుకుంటూ ముందుకు వెళ్తుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలు మీకు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ వెళ్ళండి. చాలా మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వ్యయంలో ఉన్నటువంటి గురువు, చంద్రుడు, రవి ప్రభావంగా ఏదో తెలియని చిన్న చిన్న సమస్యలు వెంటాడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అనవసరమైనటువంటి చర్చలు ఎక్కువగా చేయొద్దు. మీ విషయాలు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. శని, రాహు, కేతు, కుజల యొక్క సంచార ప్రభావం చేత చాలా సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో సాధారణ స్థాయి ఫలితాలు నెలకొని ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఏ వ్యవహారం సానుకూలం అవ్వదు. పుబ్బ నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న చికాకులు నడిచే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు వస్తూ ఉంటాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తర్వాత కన్యారాశి ఈ రోజున ఏ పని చేసినా కానీ చాలా వేగంగా చేస్తారు. చాలా లాభదాయకంగా ముడుచుకుంటూ ముందుకెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగస్తులకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజున సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా బుద్ధి వికాసం బాగా పెరుగుతుంది. వాళ్ళ ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే విషయంలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్, ఈ పని చేస్తే మనకి లాభాలు వస్తాయి, ఈ పని చేస్తే నష్టాలు వస్తాయి, వీళ్ళతో సంప్రదిస్తే కలహాలు వస్తాయి, వీళ్ళతో సంప్రదిస్తే లాభాలు వస్తాయి. ఇలాగా ప్రతి అంశాన్ని కూడా మీరు కావాలని స్వయంగా మార్చుకుంటూ చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అలాగే చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తూ ఉంది. ఆ తదుపరి తులారాశి
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. చాలా అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారు. 10 మందికి ఆదర్శంగా నిలబడే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా విజయాలు సాధించకుండా ముందుకు వెళ్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడంలో, లబ్ధి పొందడంలో బాగా అందివేసి శైలిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ తులారాశి వాళ్ళకే మరి కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశం వస్తుంది. చేస్తున్న వాటిల్లో మీ స్నేహితులు బాగా సహకారం చేస్తారు. తొందరగా పని పూర్తయ్యే మార్గం ఏంటనే దాన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు తూలనాడేటువంటి పరిస్థితిగా మాట్లాడద్దు. వర్క్ ప్రెజర్లో కూడా ఏది మంచి ఏది చెడు అనే విషయంలో బాగా పెద్దలను సంప్రదిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందు వచ్చారు. అలాగే ఇక్కడ విశాఖ 1-3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. చిత్త 3-4 పాదాల వాళ్ళు కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు బాగా ఉంటూ ఉంటాయి. అయినా వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి ధనురాశి ఈ ధనురాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా చక్కటి తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఎంతో చక్కనైనటువంటి మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించి ముందుకు వెళ్తారు. చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తున్నాయి. ఎక్కడ ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడుపుతూ లాభదాయకంగా కార్యక్రమాలను మర్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు సాగించుకుంటూ ముందుకు వెళ్తారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ ఒత్తిడి దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. అలాగే మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ చాలా చక్కగా మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఇక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. కుజుడి సంచారం బాగాలేని కారణంగా మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా చక్కటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి ప్రతి పని కూడా బాగా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మరి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు సరిగా నడిచే అవకాశం ఉండదు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశిలో వాళ్ళకి ఇవాళ
ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా తెలివిగా ఓర్పుగా సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనటువంటి తెలివితేటలు కూడా ప్రదర్శిస్తారు, కానీ ఆగ్రహావేశాల మూలంగా కొంచెం చికాకులు తీసుకునే అవకాశం వస్తుంది. ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తర్వాత పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి చాలా చక్కనైనటువంటి విజయాలు సాధిస్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తారు. అన్ని విధాల లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ఇతరులకు కూడా సహాయ సహకారాలు చేసి కొంచెం అవమానపడే అవకాశం వస్తుంది. అందువల్ల ఇతరులకు సహాయం చేసే విషయంలో మీరు కొంచెం 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.